హాయ్ వ్యూవర్స్. పాకిస్తాన్ ఓవర్ యాక్షన్, ఐసీసీ సీరియస్ యాక్షన్. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్నటువంటి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో మేము ఆడము అని చెప్పి పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. దీనిపై క్రికెట్ ప్రేమికులు అటు పాకిస్తాన్లో ఇటు ఇండియాలో కూడా చాలా బాధపడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై విమర్శలు కూడా చేస్తున్నారు. అటు పాకిస్తాన్లో కూడా వాళ్ళు ఎందుకంటే పాకిస్తాన్ భారత్‌తో మ్యాచ్‌ను ఆడి ఓడిపోయినా పర్వాలేదు. కానీ మ్యాచ్ ఆడకుండా వాళ్ళు భయపడ్డారు అని వాళ్ళ క్రికెట్ లవర్స్ కూడా వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఏమిటనేది మనం విశ్లేషించుకుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి నఖ్వీ గారు పాకిస్తాన్ క్రికెట్ ఆహ్, చైర్మన్ నఖ్వీ గారు పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మేము ఇండియాతో మ్యాచ్‌ను బాయ్‌కట్ చేస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో జరిగేటువంటి ఈ మ్యాచ్ విపరీతమైన రెవెన్యూని తీసుకొచ్చేటువంటి మ్యాచ్. ఎందుకంటే భారత్, పాకిస్తాన్ అనేవి ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడట్లేదు. ఎప్పుడో ఏడాదికో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే టీ20 వరల్డ్ కప్‌లో మరియు ఐసీసీ మేజర్ టోర్నీస్ అయినటువంటి ఛాంపియన్ ట్రోఫీ, వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ 50-50 మ్యాచ్ వరల్డ్ కప్‌లో మాత్రం ఆడుతున్నారు. అది కూడా గ్రూప్ స్టేజ్‌లో ఒక మ్యాచ్, వాళ్ళు ఫైనల్‌కి వెళ్తే ఇంకో మ్యాచ్. రెండే 2 మ్యాచ్‌లు ఆడటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకలో జరగబోయే మ్యాచ్‌ను వాళ్ళు బహిష్కరించడం వలన క్రికెట్ ప్రేమికులు చాలా బాధపడుతున్నారు. చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్నటువంటి హైప్ అలాంటిది. ఇది దాయాదుల పోరుగా చాలా మనకి రెవెన్యూ తీసుకొచ్చే మ్యాచ్, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఈ మ్యాచ్‌ను ఇప్పుడు పాకిస్తాన్ అనేది బహిష్కరించడంతో పాకిస్తాన్ క్రికెట్ యొక్క ప్రశ్నార్థకమే ఇప్పుడు అవుతుంది. ఎందుకంటే ఐసీసీ వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుపోతుందని చెప్పి క్రికెట్ విశ్లేషకులు ఆల్రెడీ మనకు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకు రెవెన్యూ పరంగా మరియు ఆర్థికంగా పరంగా కాకుండా వాళ్ళు ఈ మిగతా దేశాలతో కూడా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకుండా చేయొచ్చు. పాకిస్తాన్‌పై బ్యాన్ విధించొచ్చు. మే తర్వాత జరగబోయే ఐసీసీ టోర్నమెంట్‌లో వాళ్ళని ముందుగానే తప్పించొచ్చు అని చెప్పి విశ్లేషకులు అనేవారు మనకు చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌లో వాళ్ళ ఛాన్సెస్ ఎక్కడి వరకు ఉన్నాయి? పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌లో వాళ్ళకి ఛాన్సెస్ అనేవి ఎక్కడి వరకు ఉన్నాయి? రీసెంట్‌గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలాగుంది? మనం విశ్లేషించుకుందాం. అయితే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు మంచి ఫామ్‌లో ఉన్నారని చెప్పాలి. కానీ ఇండియాతో జరగబోయే మ్యాచ్‌లో వాళ్ళు ఆడి ఉంటే గెలుస్తారో ఓడిపోతారో పక్కన పెడితే పోరాడకుండా ముందుగానే వాళ్ళు ఈ మ్యాచ్‌ని బాయ్‌కట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు గ్రూప్ స్టేజ్‌లో మిగతా వీక్ జట్లపై గెలిసి మేము మిగతా స్టేజ్‌కి వెళ్తామని చెప్పి అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఒకటి గుర్తుంచుకోవాలి. లాస్ట్ టీ20 వరల్డ్ కప్‌లో అమెరికాతో జరిగేటువంటి మ్యాచ్‌లో వాళ్ళు ఓడిపోయారు. సేమ్ ఇప్పుడు గాని రిపీట్ అయితే యూఎస్ఏతో జరగబోయే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోతే ప్రెజెంట్ ఈ గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటి దారి పడుతుంది. తద్వారా వాళ్ళ క్రికెట్ ప్రేమికులే వాళ్ళని అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. అక్కడ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌ని, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు విమర్శించే పరిస్థితి అనేది వస్తుంది. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. భారత్‌తో వాళ్ళు మ్యాచ్‌ని ఆడితే ప్రెజెంట్ వాళ్ళు గెలిసే అవకాశం లేకపోవచ్చు. అలాగని ఓడిపోతారని కూడా చెప్పలేం. ఎందుకంటే టీ20 మ్యాచ్‌ల్లో ఆ రోజు ఎవరైతే వాళ్ళు రాణిస్తారో ఆ రోజు యొక్క ఎవరిదైతే వాళ్ళు గెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అయితే రికార్డ్స్ పరంగా చూసుకుంటే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ల్లో ఎక్కువగా ఇండియాది పైచేయి ఉంది. కానీ 2021 ఒక్క టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం వాళ్ళు గెలవడం జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్ళు ఉన్నటువంటి ఫామ్‌ను గాని పరిశీలిస్తే భారత్‌కు మంచి పోటీ ఇచ్చే జట్టే ప్రెజెంట్ అనేది ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియాని 3 టీ20ల్లో వాళ్ళు చాలా ఎక్కువ రన్స్‌తో ఓడించడం జరిగింది. ప్లేయర్స్ అందరూ కూడా మంచి పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చేవారు. అయితే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో వాళ్ళ అవకాశాలు ఎలా ఉన్నాయి? మరి భారత్‌తో ఆడమని చెప్తే అంటే అర్థం ఏంటి? భారత్ సెమీఫైనల్‌కి వస్తే ఆడరా? ఫైనల్‌కి వస్తే ఆడరా? ఇంకా వాళ్ళు దాని గురించి కన్ఫర్మ్ చేయలేదు. ఐసీసీ కూడా అఫీషియల్‌గా ఏం కన్ఫర్మ్ చేయలేదు. నాకు తెలిసి ఈలోపు పాకిస్తాన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారత్‌తో మ్యాచ్‌ను ఆడవచ్చు అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఆడితే వెల్ అండ్ గుడ్. లేకపోతే ఐసీసీ తీసుకునే కఠిన చర్యలకు వాళ్ళు బలవ్వాల్సి వస్తుంది. వాళ్ళ దేశంలో క్రికెట్ అనేది నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. పాకిస్తాన్ క్రికెటర్లకు భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తులో వచ్చే క్రికెటర్లు కూడా క్రికెట్ పట్ల ఆసక్తి చూపే పరిస్థితి ఉండదు. ఇంత పరిస్థితిని తెచ్చుకునే పరిస్థితి అనేది ప్రస్తుతం చిన్న వివాదం వలన వాళ్ళ దేశానికి, వాళ్ళ క్రికెట్ ప్రశ్నార్థకంగా మారనుంది. అయితే 2026 ఫిబ్రవరి 7 నుంచి జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ యొక్క ఛాన్స్‌లు మనం గమనిస్తే ముందుగా టీమ్‌ని మనం ఒకసారి పరిశీలిస్తే పాకిస్తాన్ టీ20 టీమ్ సల్మాన్ అలియాగా కెప్టెన్, బాబర్ అజమ్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, ఫర్హాన్, ఖవాజ్ మహమ్మద్, సాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, అష్రఫ్, సాయిన్సా అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్, సల్మాన్ మిర్జా, ఉస్మాన్ ఖాన్ మంచి స్కోర్స్ చేశారు ఆస్ట్రేలియా పైన.
వీళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. బౌలర్స్ కూడా సాయిన్స్ ఆఫ్రిది టోటల్గా 6 వికెట్స్ తీశారు. 5.5 ఎకానమీ. మంచి స్ట్రైక్ బౌలర్ సైన్స్ ఆఫ్రిది ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నారు. నసీం షా కూడా 4 వికెట్లు తీశారు, మంచి ఫామ్లో ఉన్నాడు. అదేవిధంగా ఆల్రౌండర్ సాబద్ ఖాన్ మరియు మహమ్మద్ నవాజ్ మంచి ఫామ్లో ఉన్నారు. మహమ్మద్ నవాజ్ ఇటీవలే 5 వికెట్లు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో 5 వికెట్లు కూడా తీసి వాళ్ళ టీంకు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. పాకిస్తాన్కు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు శ్రీలంకలో ఒకే వేదికపై ఆడనున్నారు. అది కూడా వాళ్ళకి అడ్వాంటేజ్. అది స్లో పిచ్, పాకిస్తాన్లో స్పిన్నర్లకు సహకరించేటువంటి పిచ్ అది. అదేవిధంగా బ్యాటర్స్ కూడా ఫామ్లో ఉన్నారు, బౌలర్స్ కూడా ఫామ్లో ఉన్నారు. అయితే పాకిస్తాన్కు ఉన్నటువంటి చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే వారు ఎప్పుడు ఎలా ఆడతారో వాళ్ళకే తెలీదు, ఎవరు ఎప్పుడు ఎలా ఫెయిల్ అవుతారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే హరీష్ రాఫ్ మెయిన్ స్ట్రైక్ బౌలర్, అతను ఈ T20 వరల్డ్ కప్లో సెలెక్ట్ అవ్వలేదు. అదేవిధంగా మహమ్మద్ రిజ్వాన్ మన విరాట్ కోహ్లీతో పోల్చారు అతన్ని, కానీ అతను కూడా T20 వరల్డ్ కప్లో సెలెక్ట్ అవ్వలేదు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. ఎందుకంటే కన్సిస్టెంట్ అనేది ఉండదు. గెలుపులో కూడా పెర్ఫార్మెన్స్లో కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ అనేది చూపించలేదు. అయితే వాళ్ళు ఇప్పుడు ఇండియాతో మ్యాచ్లు కానీ ఆడకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇండియా సెమీఫైనలిస్ట్ పక్క. ఇండియాకి పాకిస్తాన్కి సెమీఫైనల్ పడకపోవచ్చు, కానీ ఫైనల్గా పాకిస్తాన్కి వస్తే పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం ఏంటి? అందువల్ల పాకిస్తాన్ మళ్ళొకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు ఇలాంటి విభేదాలు క్రికెట్లోకి తీసుకురాకూడదు. ఎందుకంటే క్రికెట్ అనేది ఎంతోమంది మన దేశంలో ఒక మతంగా భావిస్తాం. ఇలాంటి క్రికెట్ని భారతదేశంలో విచ్ఛిన్నం చేయాలని చెప్పి పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ చేస్తున్నటువంటి ప్లాన్స్ అనేవి ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ వాయిస్.